హలో, అందరికీ నమస్కారం, శుభోదయం. విమెన్స్ ప్రీమియర్ లీగు ఫ్యూచర్ చాలా పటిష్టంగా ఉంది. రాను రాను ముందు ముందు మనకి మంచి ప్లేయర్లు దొరుకుతారు భారత జట్టుకి అనడం అనేది అతిశయోక్తి కాదు. అయితే దానికి మాత్రము ఈ పునాది తప్పకుండా WPL మ్యాచెస్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే మంచి టీంలు ఇండియన్ ఉమెన్స్ టీంకు రిప్రజెంట్ చేసిన ప్లేయర్లు, మంచిగా పర్ఫామ్ చేసిన ప్లేయర్లు వాళ్ళు క్యాప్టెన్సీ చేస్తున్నారు వివిధ జట్లకి. వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు జట్టు యొక్క పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు జడ్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే కాంబినేషన్ ఆఫ్ ది ప్లేయర్స్, వాళ్ళ ఫీల్డింగ్ స్టాండర్డ్స్, నేచర్ ఆఫ్ ది పిచ్, వెదర్ కండిషన్స్, ఇవన్నీ కూడా ఒక మ్యాచ్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఎంత ఎక్కువ మెళకువలు నేర్చుకుంటే అంత మంచిది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కి. అయితే విమెన్స్ టీము మెన్స్ టీంకి ఏమాత్రము తగ్గకుండా వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని వాళ్ళు అమలుపరచాలి. దాని ప్రకారం వాళ్ళు స్ట్రాటజీస్ ప్లాన్ చేయాలి. వాళ్ళు ప్లాన్ చేసిన స్ట్రాటజీకి స్టిక్ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండాలి అని నేను మరీ చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళొక ఇండియన్ టీంలో ఆడిన స్టాండర్డ్ వాళ్ళకి ఎలాగో ఉంటుంది. కాబట్టి అది విశ్లేషకుడుగా నా పాయింట్ నేను చెప్పాలి. కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విషయంలో నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను అని కూడా నేను చెప్పాను. మొన్న కూడా నేను ఒక వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. క్యాప్టెన్స్ ఎవరెవరు ఏ టీంని లీడ్ చేస్తున్నారు, ఏ మ్యాచ్లు ఎప్పుడు ఉన్నాయనే రెండో వీడియోలో రెడీ రెక్నార్ విధంగా నేను వీడియోలు అప్లోడ్ చేశాను కూడా. అయితే మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ని మనం ఎంకరేజ్ చేద్దాము. ఉమెన్స్ క్రికెట్ టీంని మనం ఎంకరేజ్ చేద్దాము. బాస్కెట్బాల్, వాలీబాల్, హాకీ, ఫుట్బాలే కాకుండా క్రికెట్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది అని మనం ఒక నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. ఎందుకంటే ఇది కనుక డెవలప్ చేసినట్టయితే ఉమెన్స్కి ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే యోగ్యత వాళ్ళు సంపాదించుకుంటారు. క్రికెట్ అనేది పెద్ద అతి కష్టమైన గేమేం కాదు. కాబట్టి ఏ స్పోర్ట్ అయినా మనం కనుక ఒక చిన్న ఏజ్ నుంచి కనుక మొదలు పెడితే, యంగ్ ఏజ్ నుంచి మొదలు పెడితే పైకి రావడానికి పెద్ద మనము కష్టపడక్కర్లేదు. కానీ అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి ఉమెన్స్ క్రికెట్ సైడ్ అని మాత్రం చెప్పక తప్పదు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు షో పర్ఫెక్ట్ ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్ టు గెట్ సెలెక్టెడ్. అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. పేషెన్స్ లెవెల్ పెంచుకోవాలి, ఏకాగ్రతను పెంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవాలి. తప్పకుండా మీకు జీవితంలో పైకి వెళ్ళే అవకాశం వస్తుంది. పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమ్మాయిలను ఎంకరేజ్ చేయండి. క్లాస్ 4-3 నుంచి ఉత్సాహకరంగా వాళ్ళని అండర్ 10 కానీ లేదా అండర్ 12 కానీ ఆ ఏజ్ నుంచి కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే అండర్ 19 టీంలోకి వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అవుతారు. అండర్ 19 తర్వాత ఆ పైకి రావడానికి వాళ్ళకి మార్గం మరి కనబడుతుంది. ఆ మార్గం ప్రకారం వాళ్ళు వెళ్ళినట్టయితే తప్పకుండా BCCI ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ విషయంలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కాబట్టి ఇది మంచి అవకాశంగా తీసుకొని అమ్మాయిలని ఫుట్బాలు, వాలీబాలు, కబడ్డీ, ఎలాగైతే షటిల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్లో మీరు ఎలాగైతే ఎంకరేజ్ చేస్తున్నారో, బాస్కెట్బాలు, త్రోబాలు, సాధారణంగా అమ్మాయిలు త్రోబాలు, బాస్కెట్బాల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. స్కూల్ లెవెల్లో కూడా కనుక మన ఖోఖో, కబడ్డీతో పాటు క్రికెట్ని కూడా కనుక మనం ఎంకరేజ్ చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయని మాత్రం నమ్ముతూ నేను మీ సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. వెల్కమ్ అండి. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. విమెన్స్ ప్రీమియర్ లీగ్ విషయంలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. అటువంటిదే మరొక వీడియో. ఇంతవరకు 3 మ్యాచ్లు మనం విమెన్స్ ప్రీమియర్ లీగ్లో వీక్షించాము. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ RCB. అయితే RCB మరి టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ని బ్యాటింగ్కి ఇన్వైట్ చేసింది. ముంబై ఇండియన్స్ 154 రన్లు కొట్టి 6 వికెట్లు
అది కోల్పోయింది. అయితే ముంబై ఇండియన్స్ లోపల మన ఇండియన్ ఉమెన్స్ క్యాప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఉన్నారని తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినప్పటికీ ఆవిడ మరి మూడో మ్యాచ్లో మాత్రం మంచిగా రానిచ్చారు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేటప్పటికి ఆర్సీబీ చేస్ చేసి 157 రన్లకి 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఆర్సీబీ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ని బ్యాటింగ్కి ఇన్వైట్ చేసింది. రెండవ మ్యాచ్ వచ్చేటప్పటికి గుజరాత్ జైంట్స్ వర్సెస్ యూపీ వారియర్స్. యూపీ వారియర్స్ రెండు టీములు కూడా ధీటుగా ఆడాయని చెప్పాలి. యూపీ వారియర్స్ టాస్ గెలిచి గుజరాత్ జైంట్స్ని మరి బ్యాటింగ్కి ఇన్వైట్ చేసింది. గుజరాత్ జైంట్స్ మాత్రము 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 రన్లు కొట్టింది. అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ బాగుంది అని చెప్పక తప్పదు. అయితే దాని ధీటుగా సమాధానం ఇచ్చే ప్రక్రియలో ప్రెషర్కి మరి ఫేస్ చేస్తూ యూపీ వారియర్స్ ఓడిపోయింది. కానీ వాళ్ళు 197 రన్లు కొట్టి 8 వికెట్లు కోల్పోయారు. అంటే ఫ్యూచర్ మ్యాచెస్లో వీళ్ళు మరి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకోవాలా మరి ఫీల్డింగ్ తీసుకోవాలా అనే బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రము బ్యాటింగ్ తీసుకుంటే మంచిది యూపీ వారియర్స్ అని మాత్రం నేను చెప్పదలుచుకున్నారు. మూడవ మ్యాచ్ వచ్చేటప్పటికి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముంబై ఇండియన్ లాంటి టీంని బ్యాటింగ్ ఇన్వైట్ చేసింది. అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. 195 రన్లు కొట్టి 4 వికెట్లు మాత్రమే కోల్పోయారు. మరి చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ టీము 145 రన్లకి వాళ్ళు 19 ఓవర్లకే వాళ్ళ ఇన్నింగ్స్ని చాలించారు. అంటే ఇక్కడ స్ట్రాటజీస్ అనేది మనం ఆలోచించుకుంటే మంచిది అని నేను నమ్ముతున్నాను. అయితే డివై పాటిల్ ఆల్రెడీ ఓవర్ ప్లేడ్ గ్రౌండ్ అండి. పిచ్ని పదే వాడుకుంటున్నారు. 2 పిచ్చులు 3 పిచ్చులు ఉన్నప్పటికీ ఇన్ని మ్యాచ్లు ఒకే వెన్యూలో కండక్ట్ చేయడం వల్ల వీళ్ళ స్ట్రాటజీస్ సరిగ్గా పనిచేయవేమో, పిచ్ మనకు అనుకున్నట్టుగా బిహేవ్ చేయలేమో, మన కాంబినేషన్ ఆఫ్ ది టీమ్ సరిగ్గా మనం ప్లాన్ చేసుకోవాలేమో. ఇప్పుడు అధికారులు కనుక అవతల టీము మీద మనం కొట్టాము అంటే ముందు బ్యాటింగ్ ఆడి కనుక మనం 200 పైన కొడితే కొన్నిసార్లు ఇండియన్ టీంలో మనం గమనించాము రెండవ టీంని వాళ్ళు మన స్పిన్ బౌలింగ్తో ఇన్వైట్ చేస్తారు. అంటే ముందుగా స్పిన్ బౌలింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్ బౌలర్స్ పట్టుకొచ్చి ఈ విధంగా గేమ్ని స్లో డౌన్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఒకటి ఫామ్. ఆ విధంగానే ఉమెన్స్ క్రికెట్ కూడా గమనించాలి. ఏ మ్యాచ్లో ఇండియన్ టీం అధిక రన్లు కొట్టి అవతల అపోనెంట్ని మనం స్పిన్తో ఇన్వైట్ చేసాం స్టార్టింగ్. అలాగే ఏదో ట్రెడిషనల్గా లేకపోతే అందరూ ముందు చేసి 2 ఓవర్లు ఫాస్ట్ బౌలింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ వన్ చేంజ్ మీడియం ఫాస్ట్ బౌలర్ని తెచ్చి మరొక ఎండ్ నుంచి స్పిన్ పట్టుకొచ్చి ఒక ఎండ్ ఫాస్ట్ ఒక ఎండ్ స్పిన్ ఈ విధంగా కూడా మార్పులు చేస్తూ అనేక స్ట్రాటజీస్ ఫామ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ని మ్యాచ్లు ఒకే పిచ్ మీద ఆడడం వల్ల డివై పాటిల్ గ్రౌండ్లో మళ్ళీ అలాగే నెక్స్ట్ విదర్భలో బీసీఏలో ఆడుతున్నాము, బరోడా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో ఆడినప్పుడు కూడా ఇన్ని మ్యాచ్లు ఒకటే వెన్యూలో ఆడడం వల్ల ఏమవుతుందంటే పిచ్ ఈజ్ ఓవర్ ప్లేడ్ అనమాట. అంటే ప్రిపరేషన్కి టైం ఉండదు క్యూరేటర్కి. దానివల్ల ఏమవుతుందంటే నేచర్ ఆఫ్ ద పిచ్ మనం అనుకున్నట్టుగా బిహేవ్ చేయకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ముందు బౌలింగ్తో మొదలుపెట్టినా ముందు బ్యాటింగ్తో మొదలుపెట్టిన మన ఇన్నింగ్స్ని మన స్ట్రాటజీస్ పనిచేయకపోవచ్చు. అయితే మన ఇండియన్ టీం ప్రకారం చూసినట్టయితే ఇండియన్స్ ఉమెన్ క్రికెట్ లోపల బ్యాటర్స్ ఎక్కువ ఉన్నారండి. నేను గమనించింది ఏంటంటే మన ఇండియన్ టీం బ్యాటర్స్ టీము అంటే ప్రపంచంలో ఉన్న వేరే క్రీడాకారులు కూడా మన ఇండియన్ టీంలో కాంబినేషన్ ప్రకారం ఆడుతున్నారు కాబట్టి వాళ్ళలో ఎంతమంది బౌలర్స్ ఉన్నారు, ఓవర్సీఎస్ బౌలర్స్ ఎంతమంది బ్యాటర్స్ ఉన్నారు, మనం బ్యాటింగ్ స్ట్రాంగ్లో ఉన్నామా, ఓవర్సీఎస్ ప్లేయర్లు బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నారా, మనం ఫీల్డింగ్లో స్ట్రాంగ్గా ఉన్నామా, లేకపోతే ఓవర్సీఎస్ ప్లేయర్లు మరి బౌలింగ్లో బాగున్నారా అని ఇవన్నీ ఆలోచించుకొని ఏం చేయాలి అంటే ఒక చక్కని టీం కాంబినేషన్ తయారు చేసి మనం బౌలింగ్ బ్యాటింగ్ లోపల ఏది ఎంచుకున్నా కానీ మనం పర్ఫామ్ చేయగలగాలి. ఈ స్ట్రాటజీస్ మనకి పని చేయాలి అంటే మనం నేచర్ ఆఫ్ ద పిచ్ని బాగా స్టడీ చేయాలి. టాస్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో అదే చెప్పబోతున్నాను. వాళ్ళు ఏ ధైర్యంతో వాళ్ళు టాస్ గెలిచి మరి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. 145 రన్లకే వాళ్ళు వికెట్లన్నీ కోల్పోయారు. 19 ఓవర్లో వాళ్ళు బ్యాటింగ్ చాలించారు. అంటే ఏ విధంగా ముంబై ఇండియన్స్ స్టడీ చేశారు వాళ్ళు. ఆ గ్రౌండ్ ఉమెన్స్ క్రికెట్కి పరిమితమైన గ్రౌండ్ కాబట్టి ప్రీవియస్ రికార్డ్ చూడడంలో తప్పు లేదు. అలాగే బరోడా గ్రౌండ్ కూడా స్టడీ చేయాలి. ఇన్ని మ్యాచ్లు అంటే ఎందుకు వాళ్ళు వెన్యూస్ సెలెక్ట్ చేయడం లేదు. ఉమెన్స్ క్రికెట్ని కనుక డెవలప్ చేయాలి అంటే మహారాష్ట్రలో ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్రౌండ్ డివై పాటిల్, గుజరాత్లో వీళ్ళు వదోదరాని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ దే సెలెక్ట్ హైదరాబాద్ హెచ్సిఏ? లాల్ బహదూర్ స్టేడియం ఈజ్ ఓకే, దిస్ సఫిషియంట్ సైజ్ ఫర్ ది ఉమెన్స్ క్రికెట్. లాల్ బహదూర్ స్టేడియం ఈజ్ నాట్ యూజ్డ్. ఎల్బీ స్టేడియంని వాడుకోవచ్చు, అలాగే విశాఖపట్నంని వాడుకోవచ్చు. ఇప్పుడు ముంబైలో 2 గ్రౌండ్లు ఉన్నాయి.
ఆ ముంబై గ్రౌండ్లో అక్కడే కాకుండా ఇంకో గ్రౌండ్గా ఉంది కదా, మనము ఇదివరకు ఆడేవాళ్ళము. ఆ గ్రౌండ్ కూడా చర్చ్ గేట్ స్టేషన్ దగ్గర ఉన్న గ్రౌండ్లో ఆడుకోవచ్చు. చర్చ్ గేట్ వెనక కాకుండా ఇటు మనము మెరీన్ డ్రైవ్ ఎదురకుండా ఉన్న గ్రౌండ్లో ఆడుకోవచ్చు కదా. నేనేది ఏంటంటే డిఫరెంట్ వెన్యూస్లో ఆడడం వల్ల ఏమవుతుందంటే మనం అప్లై చేసే స్ట్రాటజీస్ కరెక్ట్గా పనిచేస్తాయి. లేకపోతే పిచ్ ఓవర్ ప్లేడ్ అయ్యి క్యూరేటర్కి మరి లైట్ రోలర్ యూజ్ చేయాలా, హెవీ రోలర్ యూజ్ చేయాలా, లేకపోతే ఎలా ఉంది నేచర్ ఆఫ్ ది సాయిల్ ఏది వాడారు, రెడ్ సాయిల్ పిచ్ అయితే ఎలా ఉంటుంది, మరి డార్క్ పిచ్ అయితే ఎలా ఉంటుంది, ప్రిపరేషన్కి టైం ఉందా, వెదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా దాన్ని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా, వెదర్ కండిషన్స్ ఏమన్నా. ఇప్పుడు మనాలిలో పిచ్చు, పంజాబ్లో పిచ్చెస్, అలాగే మరి రాజ్కోట్లో పిచ్చు ఎలాగైతే బిహేవ్ చేస్తాయో, ఇండోర్లో పిచ్ ఎలాగైతే బిహేవ్ చేస్తాయో, ఈడెన్ గార్డెన్స్లో డ్యూ ఫ్యాక్టర్ ఎలా మరి ఎఫెక్ట్ ఇస్తుందో, ఇవన్నీ కూడా పూనాలో కొన్ని గ్రౌండ్స్ ఎలా బిహేవ్ పూనాలో ఉన్న గ్రౌండ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ స్టడీ చేసి ఎన్నో గ్రౌండ్స్ మనం వాడుకోవట్లేదని చెప్తున్నాను. ఇట్లా ఈ విధంగా స్ట్రాటజీస్ ఇక్కడ పనిచేయాలంటే ఉమెన్స్ క్రికెట్ వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. ఒకటే గ్రౌండ్లో ఇన్ని మ్యాచ్లు ఆడడం వల్ల ఏమవుతుంది అంటే స్ట్రాటజీస్ పనిచేయవు. ఇది నేను మరీ ఎంఫసైజ్ చేస్తున్నాను ఈ పాయింట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ఇండియా. ఈ టోర్నమెంట్ ఒక ఉదాహరణ కాబట్టి, పైకి వెళ్ళడానికి ఇది ఒక అవకాశం కాబట్టి, వాళ్ళ స్ట్రాటజీస్ అమలుపరచాలంటే ఇటువంటి మ్యాచ్లు అవసరం కాబట్టి, ఈ టోర్నమెంట్ లోపల ఎంతమంది ఎన్ని మెళకువలు నేర్చుకుంటారు, ఎంతమంది పాజిటివ్ క్రికెటర్స్, ఎంతమంది బౌలర్స్ బయటకు వస్తారు, ఫాస్ట్ బౌలర్స్కి ఉన్న కెపాసిటీ ఏమిటి, ఫాస్ట్ బౌలర్స్కి ఉన్న స్టామినా ఏమిటి, వాళ్ళకున్న మెళకువలు ఏమిటి, స్పిన్లో మనకున్న వేరియేషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే ఒక టోర్నమెంట్ కాబట్టి ఇప్పటి నుంచే కనుక మ్యాచ్ టు మ్యాచ్ ప్లాన్ చేసుకుని మనం బౌలింగ్ ఎంచుకోవాలా, బ్యాటింగ్ ఎంచుకోవాలా కనుక మనం ఆలోచించినట్టయితే ప్రతి టీం యొక్క స్ట్రాటజీస్ కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రభావితం ఉంటుంది కాబట్టి ఒక మంచి ప్లేయర్లు బయటకు వస్తారు అని నమ్ముతూ మరొక వీడియోతో ముందుకు వస్తానండి. ఇవాళ మ్యాచ్ మాత్రం మరి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. నా విషయంలోకి వచ్చినప్పటికీ గుజరాత్ టీము ఎంత బాగా ఆడుతుందో అందరికీ తెలుసు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఏ ధైర్యంతో వాళ్ళు మరి ఫీల్డింగ్ ఎంచుకుంటారో చూడాలి. అయితే ఈ మ్యాచ్ మాత్రం వాళ్ళు బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ ఎంచుకొని ఒక 197, 95, 200 రన్లు కొట్టినట్టయితే గుజరాత్ టీంని కూడా వాళ్ళు ఓడించే అవకాశం లేకపోలేదు. ఏమైనా కానీ ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ ఓడిపోయినా ఒక మ్యాచ్ గెలిచింది, ఆర్సీబీ ఒక మ్యాచ్ గెలిచింది, మరి గుజరాత్ జైంట్స్ ఒక మ్యాచ్ గెలిచింది. అయితే మ్యాచెస్ ముందు మనం వాచ్ చేయబోయే టీంలు ఏమి అంటే యూపీ వారియర్స్ ఒకటి, ముంబై ఇండియన్స్ ఒకటి, ఆర్సీబీ ఒకటి, గుజరాత్ జైంట్స్ ఒకటి. మెయిన్ కాంపిటీషను ఈ టీముల మధ్యలో ఉండబోతోందా అని అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ నీడ్ టు వేకప్ నౌ. దిస్ ఈజ్ వాట్ మై పాయింట్ ఫైనల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. మీరు షేర్ చేయండి వీడియోస్ని, నాకు మంచి వ్యూస్ ఇవ్వండి, మంచి పాయింట్స్ మీద నాకు గుడ్ లక్ ప్రసాద్ @gmail.comకు మెయిల్ చేయండి. మంచి విషయాలు మాట్లాడుకుందాము, అమ్మాయిలను ఎంకరేజ్ చేద్దాము. స్కూల్ లెవెల్ నుంచి ఎంకరేజ్ చేసి ఫుట్బాలు, బాస్కెట్బాలు, త్రోబాలు మరియు ఈ హాకీతో పాటు కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్తో పాటు క్రికెట్ని కూడా కనుక మనము ఎంకరేజ్ చేసినట్టయితే ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయిలకి బాగుంటుంది. వాళ్ళు కూడా మెలకువలు నేర్చుకుంటారు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓవరాల్గా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతూ మరొక వీడియోతో ముందుకు వస్తానండి. నమస్కారం.